హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా తెలుగు రివ్యూ. ఈరోజు నేను రివ్యూ అయితే చేయట్లేదు, నా హోమ్ టూర్ చేస్తున్నాను. హోమ్ టూర్ అంటే ఇల్లు మొత్తం చూపించిన. నేను యాక్చువల్గా మా నేటివ్ మంగళగిరి అయితే వచ్చాం. సో ఇక్కడ మనం ఏంటంటే టెర్రస్ గార్డెనింగ్ అయితే చేస్తున్నాము. సో మనం అంటే మేము కాదు, మా అమ్మోళ్ళు చేస్తున్నారు. సో నేను మీకు ఎలా చేస్తున్నాము ఏంటి మీకు ఇది మొత్తం నేను మీకు చూపిస్తాను. ఈయన మా నాన్న. హాయ్ చెప్తున్నాను. ఫస్ట్ మునగ చెట్టుతో స్టార్ట్ చేద్దాం. వరలు అయితే పెట్టాము. ఈ వరలు పెట్టడానికి మాకు ఆల్మోస్ట్ మేము ఒక 3 సంవత్సరాలు ఆలోచించాం దీని మీద. సో వరలు పెట్టి 3 సంవత్సరాలు అయింది. తర్వాత మళ్ళీ దాని మీద మట్టి వేయడానికి ఇంకో 2 సంవత్సరాలు పెట్టింది. సో ఫస్ట్ అయితే ఈ వరలు అయితే పెట్టాం. సో చుట్టూతా మన సిమెంట్ వరలు ఇవన్నీ. సో ఇది మునగ చెట్టు, ఇది చాలా పెద్దదైంది. మేము పెట్టినప్పుడు చిన్న చిన్న కొమ్మలు అయితే పెట్టాను దీనికి. చూసారు కదా ఎంత పెద్దదైందో. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఎంత పెద్ద అయిద్దని. చిన్న వరల్లో మరి దాని రూట్స్ ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు, కానీ చాలా పెద్ద అయింది. నాన్న మునక్కాయలు కోసుకున్నారు మీరు? మునక్కాయలు వచ్చినాయి, ఒకటి వచ్చిందా? అవును, ఇవి తింటారు కదా ఈ ఆకులు కూడా. ఈ ఆకులు కూడా తింటారు. మునగాకు కర్రీ చేసుకోవచ్చు, హెల్త్కి చాలా మంచిదంట. సో ఇండివిజువల్గా ఒక్కొక్కటి చూద్దాం. ఇది కరివేపాకు చెట్టు, పాలకూర. ఇది చాలా గ్రీన్గా ఉంది. సో ఇక్కడ మీకు ఇంకోటి ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చాయి. మేము లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇక్కడ లేదు. ఈ పైప్స్ పెట్టారు. ఇదివరకు మామూలుగా మనం వాటర్ క్యాన్తో పోసేవాళ్ళం. సో ఈ పైప్ సెట్ చేసాం. ఆటోమేటిక్గా మనకి అక్కడ తిప్పగానే పైప్స్లో వాటర్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడ చూసారు కదా, ఆన్ చేస్తే ఇలా కొంచెం కొంచెం వాటర్ అయితే దీంట్లో పడతాయి. అలా అన్నిట్లో సెట్ చేస్తారు ఆ పైపులు. చాలా బాగుంది. ఎక్కువ శ్రమ పడకుండా చక్కగా మనం పైప్ ఆన్ చేస్తే చాలు. మనం ఇప్పుడు ఇండివిజువల్గా ఒక్కొక్క మొక్కను చూపిస్తాం మీకు. ఇది జాన్ చెట్టు వేసాడు దీంట్లో. సో ఇది కొంచెం చిన్నగా ఉంది, ఇది ఇంకా పెరగాలి. ఇంకా కాయలు అయితే స్టార్ట్ అవ్వలేదు దీనికి. ఈ బీరకాయ చూసారా, ఇక్కడ పెద్ద కాయ ఒకటి ఉంది. వావ్. అవును, మీరు పాలినేషన్ చేశారా లేకపోతే మామూలుగా అయ్యి వచ్చేసినాయా? పాలినేషన్ చేస్తాం. చెప్పారు పాలినేషన్ ఉంది. పాలినేషన్ అంటే ఏంటో చెప్పంటున్నా. కాయరాటాకి మగపువ్వు తీసుకొని అలా చేస్తే వస్తుంది, లేకపోతే ఇలా మాడిపోతాయి. పాలినేషన్ చేయకపోతే ఇలా మాడిపోతాయి. జనరల్గా అయితే మా పొలాల్లో అయితే అలా ఏం చేయదు. ఇక్కడ క్రిమి కీటకాలు పెద్దగా ఉండవు కాబట్టి తీసుకుంటాం. ఇదేం చెట్టు ఇది? ఇది వామాకు. ఈ వామాకు అంటారు దీన్ని. ఈ చెట్టుకి బజ్జీలు వేసుకుంటారు. వామాకు బజ్జీ, వామాకు పకోడీ వేసుకుంటారు. ఈ కడుపు నొప్పికి అజీర్తి బాగా పనిచేస్తుంది ఆకు. మీరు రోజు తింటున్నారా డైలీ రెగ్యులర్గా? ఆ రోజు 2 ఆకులు తింటే ఆ రోజు ఎటువంటి కడుపు గ్యాస్ ట్రబుల్ అనేది ఉండదు. దీనికి మూలంగా గ్యాస్ ట్రబుల్ తగ్గింది. మా నాన్న ఏజ్ 60, ఇంకా స్టిల్ యంగ్ కనబడుతున్నారు చూడండి. ఈ ఆకులు అలములు ఇవే తింటున్నారు వీళ్ళు పైన. 60+, 61. ఇది బెండకాయ చెట్టు. ఇక్కడ ఉన్న చూడండి చిన్న చిన్న బెండకాయ. ఇది ఆల్రెడీ ముదిరి బెండకాయ అయిపోయింది. ఇది లేకపోతే ఇప్పుడు ఏం చేస్తారు? ఈ ముదిరిపోయినాయి కదా ఈ బెండకాయలు. పులుసు, పచ్చడి, సాంబార్లు. అవును, ముదిరిపోయినాయి. మళ్ళీ నువ్వు సాంబార్లోకి వేస్తే మునక్కాయల బదులు మునక్కాయల బదులు అవి వేస్తారు. ఓ, అది యాప్ చెప్తే యాప్కాయలు. వేప చెట్టు యాపకాయలు అండి. యాక్చువల్లీ ఇది చాలా పెద్ద వేప చెట్టు. ఇది మంది కాదు, పక్కన కాంపౌండ్లో వాళ్ళది. యాక్చువల్గా మనం ఇల్లు కట్టేటప్పుడు వాళ్ళు కట్ చేసేస్తూ ఉన్నారు, వద్దని చెప్తాం మనమే. సో మా ఇంట్లో పర్యావరణానికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు.
ఇది చూస్తేనే మీకు అర్థం అవుద్ది మా టెర్రస్ మీద. సో ఇది టమాటా చెట్టు చూడండి, ఎన్ని టమాటాలు ఉన్నాయి, ఇంకా పండలేదు. సో ఎక్కడ గుత్తులు టమాటాలు అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి టమాటాస్. కానీ ఈ కొంచెం ఆరెంజ్లోకి వచ్చిన తర్వాత కట్ చేస్తే ఇంకా బాగుంటాయి అనుకుంటా కదా. పడిపోయింది ఓకే, అవి పడిపోయినాయి మనం కొయ్యలా. ఇది యాక్చువల్గా ఆరెంజ్లోకి వచ్చిన తర్వాత అప్పుడు కోసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది, చాలా పొలగా ఉంటాయి. మనం టమాటా చేసుకున్నప్పుడు చింతపండు కూడా వేసుకోవాల్సిన పని ఉండదు దీంట్లో. ఇది కాకరకాయ, ఇది తాడు మీద అల్లుకుంటే వెళ్తుంది ఇది ఇలాగా. ఇది ఎక్కడ ఉంది చూడండి కాకరకాయ ఒకటి. ఇందాక కోసేసారు కాకరకాయలు, చాలా ఉన్నాయి. ఈ చిన్నగా ఉన్నాయి చూడండి. సో ఇదంతా కాకర పూలు ఇవి. సో ఇది ఇలా అల్లుకుంటూ వెళ్ళిపోద్ది చెట్టు వేస్తే. ఇది వచ్చేసరికి ఇది వంకాయ చెట్టు. ఇది వంకాయలు ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్న ఒకటి. సో వంకాయలు చూసారు చాలా బాగున్నాయి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. ఎందుకంటే ఇంట్లో మనం ఏ కెమికల్స్ వాడము. సో కెమికల్స్ ఏం వాడకుండా జస్ట్ నార్మల్ ఎరువులు వేసి అయితే పెంచుతున్నారు. ఇది పచ్చిమిర్చి చెట్టు, ఇది చూసారు కదా పచ్చిమిర్చి. సో ఇది పచ్చిమిర్చి చెట్టు, పచ్చిమిర్చిలు చాలా ఉన్నాయి, చాలా ఘాటు ఉంటాయి యాక్చువల్లీ పచ్చిమిర్చి. మనకి ఎప్పుడైతే సన్నగా వచ్చినాయి ఇలాగా చాలా ఘాటు వస్తాయి. లావు మిర్చిలు అంత ఘాటు ఉండవు, కానీ ఇవి వాసిపోద్ది. అవును, రోజు వస్తాయి కాయలు దీని పచ్చిమిర్చికి. మనం కాల్చినప్పుడు 2-3 కాయలు ఎన్ని కాయలు కోసుకున్నారు. ఘాటు ఎలా ఉంటుంది? ఇది బాగుంటుందా? ఇది పొన్నవి ఆకు. ఏంటిది పొన్నవి ఆకు? ఇది ఏంటి, దీనివల్ల ఉపయోగం? ఇది ఒంటికి మంచిది. ఇది వచ్చి కేజీ 760 రూపాయలు పౌడర్. అంటే ఇప్పుడు డైరెక్ట్ మామూలుగా స్నానం అది తీసుకొని మిక్సీ చేసుకొని స్నానం చేయడనా? మామూలుగా ఎండబెట్టేసి పౌడర్ చేస్తే కేజీ 760 రూపాయలు మార్కెట్లో అమ్ముతుంది. అండ్ ఇది మన జాంకాయ చెట్టు, ఇది పెద్దదైంది, దీనికి కాయలు కూడా వచ్చినాయి. ఈ ఉడతలు తినేస్తున్నాయి అని చెప్పి ఇలాగా గుడ్డలు చుట్టేది అక్కడిక్కడ. సో మీకు కాయలు చూపిస్తాను. మన చెట్టు కాయ, ఇది జాంకాయ భలే ఉంది, టేస్ట్ తిని తర్వాత చెప్తా. సో ఇవన్నీ కాకరకాయలు ఎన్నర కోసేసారు, చాలా బాగున్నాయి కాకరకాయలు చూస్తానికి. సో ఇది మా టెర్రస్ మీద ఉన్నాయి. ఇంకా కింద ఇంకా మొక్కలు ఉన్నాయి, కింద కూడా చిన్న చిన్న మొక్కలు అయితే పెట్టింది మా అమ్మ. మొత్తం ఓవరాల్గా ఒక పెద్ద ఫామే ఉంది పైన. మనకి వంకాయ చెట్టు, పచ్చిమిర్చి, టమాటా, కాకరకాయ, బీరకాయ, బెండకాయ. సో కావాల్సిన కూరగాయలన్నీ ఇక్కడే ఉన్నాయి, బయటకు వెళ్ళి కొనుక్కోవాల్సిన పనే లేదు. మా అమ్మ వాళ్ళకి చక్కగా రోజు పైకి వస్తున్నారు, ఒక గంట సేపు కూర్చొని హాయిగా కబుర్లు చెప్పుకొని ఇక్కడ నుంచి అవి కోసుకొని వెళ్ళి కిందకి వెళ్ళి హ్యాపీగా వండేసుకొని తినేస్తారు. టమాటాలు చూసారు కదా ఎన్ని ఉన్నాయో, ఏమి ఉన్నా లేకపోయినా టమాటా పచ్చడి చేసుకొని తినేసేయచ్చు, చాలా బాగుంటాయి టమాటాలు. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కాయలు మేమే తీసుకెళ్తుంటాం. మేము తీసుకెళ్ళాక వాళ్ళకి 1 నెల రోజుల పాటు ఏముండదు, ఎందుకంటే ఉన్న కాయలన్నీ మేమే తీసుకెళ్ళిపోతాం బెంగళూరు. సో అందుకని వాళ్ళు మేము వెళ్ళిన తర్వాత 1 నెల రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా చక్కగా వాళ్ళు కోసుకుంటారు, హెల్దీ ఫుడ్స్ తిని హ్యాపీగా ఉంటారు వాళ్ళు. కాదు, ఈ కొద్దిగా 60 రూపాయలు చెప్పాడు అక్కడ. మొత్తం కోసుకెళ్ళి అమ్మేసుకున్నాడు, ఉంటాయి అక్కడ కోసుకెళ్ళి అమ్మేసుకోవాలంట బెంగళూరులో. ఏంది అమ్ముకునేది, ఆల్రెడీ పండిపోతున్నాయి ఇక్కడే. మునగాకు మనం పప్పులు వేసుకోవచ్చు, కారపొడి చేసుకోవచ్చు, అలాగే మనం మెంతుకూర వండుకున్నట్టు కూడా వండుకోవచ్చు అంట, చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు తినలేదు, ఈసారి ఇవాళ టేస్ట్ చేస్తాను నేను అది మునగాకు కర్రీ ఎలా ఉందో. కానీ చెట్టు మాత్రం చూసారు కదా చాలా పెద్దగా వచ్చింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత చిన్న వరలో మనకి ఇంత పెద్ద చెట్లు వస్తాయని చెప్పి. నేను ఈ వరలు పెట్టినప్పుడు చిన్న చిన్న మొక్కలు లైక్ పాలకూర, తోటకూర, ఇలా టమాటా ఇలా చిన్న చిన్న వేసుకుందాం అనుకున్నాము. కానీ ఇలా జామ చెట్లు, మునగ చెట్లు పెంచుతారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు అవి పెరుగుతాయని కూడా మనకు అసలు తెలియదు అప్పట్లో. కానీ ట్రై చేస్తే అవి చాలా పెద్దవి అయినాయి. కాకపోతే రెగ్యులర్గా మనం ఏం చేయాలంటే వీటికి ఎరువు అనేది వేస్తుండాలి. దాంట్లో నాన్న మీరు దాంట్లో ఏం వేస్తారు? వర్మీ కంపోస్ట్. ఒకసారి అయితే వర్మీ కంపోస్ట్ వేస్తారంట, ఇంకేం వేయట్లేదు.
మామూలుగా మన ఇంట్లో ఉల్లిపాయ తొక్కు అండ్ కోడిగుడ్డు పెంకులు ఇవన్నీ ఉంటాయి చూసారా, అవన్నీ కూడా వేసేస్తుంటారు. సో అది దీనికి ఎరువు కింద ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఆ టైప్లో మన కింద మిగిలిపోయిన కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, ఆ కిచెన్ వేస్ట్ అంతా కూడా మనం వీటిలో అయితే వేసేయచ్చు. సో అవేంటంటే ఒక ఎరువు కింద ఉపయోగపడుతుంది. చాలా స్ట్రాంగ్గా వస్తాయి మొక్కలు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో ఒక్క కాయ ఉంది, ఇది చాలా బాగుంది, అది కోసేద్దాం. లేతగానే ఉంది కదా, అది సరిపోద్ది. ఇది సో చూసారు కదా, బీరకాయ చాలా బాగుంది, టేస్ట్ కూడా అద్దరిపోద్ది. మా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా అమ్మోళ్ళు. మనం ఇవాళ బెంగళూరు తీసుకెళ్ళి దీన్ని పచ్చడి చేసుకుని తిన్నాం. సో ఇవన్నీ మన టెర్రస్ మీద వచ్చిన కూరగాయలు చూపించా కదా, మునగాకు, బీరకాయ, బెండకాయ, కాకరకాయ, వంకాయలు, దొండకాయలు, టమాటా, జాంకాయలు, పచ్చిమిర్చి. సో కావాల్సినవన్నీ మా ఇంట్లోనే ఉన్నాయి కూరగాయలు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళకి మన వీడియో. నా వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు మీ నవీన్ సైనింగ్ ఆఫ్.